ఇకపోతే పంట భూములకే భరోసా. ఇక ఆంక్షలు లేని రైతు భరోసా, ఎకరాల పరిమితి లేదు, ఐటీ చెల్లింపుదారులకు కూడా వర్తిస్తుంది. పంటలు వేసిన రైతులకే పథకము 14 నుంచి వారి ఖాతాలో జమ కాబోతుంది. అంటే సంక్రాంతి రోజు నుంచి వాళ్ళ ఖాతాలోకి జమ కాబోతున్నదట. రాళ్ళు రప్పలు కొండలు గుట్టలు ఉన్నటువంటి భూములకు ఈ రైతు భరోసా బంద్ చేయబోతున్నట. భరోసా కోసం అన్నదాతలు దరఖాస్తు చేసుకోవాల్సిందే. పంటలు వేసినట్లుగా ధృవీకరించుకున్న తర్వాత చెల్లింపులు. అవకతవకల అవకాశం లేకుండా శాటిలైట్ మ్యాపింగ్. 5, 6, 7 తేదీల్లో గ్రామ సభలు, దరఖాస్తుల స్వీకరణ. కీలక అంశాలు ప్రతిపాదించిన మంత్రివర్గ ఉపసంఘం రేపు నిర్వహించేటువంటి కేబినెట్లో తుది నిర్ణయం అట. ఇక్కడ చూస్తే రైతు భరోసా పథకం కింద లబ్ధిదారులు లబ్ధి పొందాలంటే మనం ఏం చేయాలి? మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలి. గతంలో చెప్పిన మీకు నేను 5, 6, 7 తేదీల్లో ఈ గ్రామ సభలలో నిర్వహిస్తారట. మళ్ళీ మీ గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామ సభలు నిర్వహించి మీ నుంచి దరఖాస్తులు తీసుకుంటారట. సో మీరు దరఖాస్తు చేసుకోవాలి. పంట వేసినట్టుగా ధృవీకరించుకున్న తర్వాతే రైతు భరోసా చెల్లింపులట. మరి ప్రతి సీజన్కు ధృవీకరించుకుంటారా పంట వేసిరా లేదని? ప్రతి సీజన్కి ధృవీకరించుకుంటారా? ఆ రకంగా ధృవీకరించుకోవాలంటే ధృవీకరణకు పోయేటువంటి అథెంటిక్ ఆఫీసర్లు ఉంటారు కదా, వాళ్ళకు మాత్రం గట్టిగా పైసలు ముడతాయి. భరోసా కోసం అన్నదాతలు దరఖాస్తు చేసుకోవాల్సిందే 5, 6, 7 తేదీలలో. అంటే రేపటి నుంచి దరఖాస్తు షురు కాబోతున్నాయి, ఎల్లుండి నుంచి దరఖాస్తులు షురు కాబోతున్నాయి. సో ఆ దరఖాస్తులకు సంబంధించి కూడా కొంత ఆచితూచి వ్యవహరించాలి ప్రజలు కూడా. రైతు భరోసా పథకం కింద లబ్ధి పొందాలంటే రైతులు ఇక నుంచి తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాల్సిందే. ఎన్ని ఎకరాల్లో పంటలు వేస్తే అన్ని ఎకరాలను ఆ దరఖాస్తులో పొందుపరచాలి. ఉదాహరణకి 10 ఎకరాలున్న రైతు 7 ఎకరాల్లో పంటలు వేస్తే ఆ వివరాలు పొందుపరచాలి. పంటలు వేసినట్టుగా ధృవీకరించుకున్న తర్వాతే రైతు భరోసా కింద రైతులకి పెట్టుబడి సాయం అందనుంది. ఇన్ని ఎకరాలకు మాత్రమే పెట్టుబడి సాయం అంటూ రైతు భరోసాపై ఎలాంటి పరిమితి విధించే అవకాశాలు కనిపించడం లేదు. అయితే దున్నేవారికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదించింది. దున్నేవారికి అంటే ఇక్కడ కౌలు రైతులకు సంబంధించి కూడా. సో దున్నేవారు ఇన్ ద సెన్స్ కౌలు రైతులకు కూడా వాళ్ళ ఇవ్వాలనుకుంటున్నారు. అక్కడ ఆ ల్యాండ్ లార్డ్స్కి గారు, ఆ కౌలు ఇచ్చినటువంటి భూస్వాములకు గారు, కౌలు చేసే వ్యక్తులకే ఇక్కడ ఇవ్వాలని నిర్ణయించుకుందట. అయితే అవకతవకలకు అవకాశం లేకుండా ఉండేందుకు సాగు చేసిన పంటలకే శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా గుర్తించాలని ప్రతిపాదించింది. ప్రభుత్వ ఉద్యోగులైనా ప్రైవేట్ ఉద్యోగులైనా ఆదాయ పన్ను చెల్లింపుదారులైనా కూడా పంటలు సాగు చేసే పెట్టుబడి సాయాన్ని అందించాలని ప్రతిపాదించారు. గురువారం సచివాలయంలో మంత్రులు బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి కోమటిరెడ్డి సమావేశం మేరకు కీలక ప్రతిపాదనలు జారీ చేశారు. నిర్వహించినటువంటి కేబినెట్ భేటీలో ఈ ప్రతిపాదనలు చర్చించి 5, 6, 7 తేదీలో క్షేత్రస్థాయిలో మళ్ళా దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. దరఖాస్తులు తీసుకున్న తర్వాత అన్ని రకాలుగా వాళ్ళకి నిజంగానే పంటేసిరని తేల్చిన తర్వాతనే తీసుకునే అవకాశం ఉంది. అంటే 14 తారీఖు నుంచి జమ కాబోతున్నాయట. అయితే దీంట్లో కూడా 1.5 ఎకరాలకి రైతు బంధు పంపిణీ చేసింది గత ప్రభుత్వం. ఎకరానికి 5,000 రూపాయలు ఇస్తే అది 7,500 కోట్ల రూపాయలు అయింది. ఎంత? 1 కోటి ఎకరాలకి ఎకరానికి 5,000 రూపాయలు చొప్పున ఒక సీజన్కి మాత్రమే, ఏడాదికి 15,000 కోట్లు. అయితే సాగు చేయటువంటి భూములకు ఇవ్వకుండా మనం కనుక నిలిపివేస్తే గత ప్రభుత్వం సాగు చేయకుండా ఇచ్చినటువంటి భూములకు ఎంత? 21,284 కోట్ల రూపాయలు. వాళ్ళు అక్కడ సాగు చేయరు, ఏం చేయరు, ఒక పెట్రోల్ పంపు, ఒక వెంచరో, ఓ మన్నో మశానమో ఉంటుంది అక్కడ. వాళ్ళ భూమి పంటేరు ఏమేరు, జస్ట్ ఉన్నదా అంటే ఉన్నది భూమి అంతే. ఆ భూమిని చూసుకుంటేనే వాళ్ళకు రైతు బంధు ఎంత వచ్చిందంటే సుమారుగా 21,284 కోట్ల రూపాయలు వచ్చిందట. అయితే దాన్ని తగ్గించుకుంటే తాజాగా డిసెంబర్ 29న ఉపసంఘం సభ్యుల సమావేశం ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దనే అంశాలపైన క్షేత్రస్థాయిలో నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలు చర్చించారు. సో ఈ నిబంధన పైన మనం కనుక ముందుకు వెళ్తే ఇక్కడ ఏంది, మేయర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు కూడా ఇవ్వరంట. మేయర్లకి, చైర్మన్లకి, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు సంబంధించి కూడా ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లింపుదారులు, వైద్యులు, న్యాయవాదులు, ఇంజనీర్లు, చార్టెడ్ అకౌంటెంట్, ఆర్కిటెక్ట్ పీఎం కిసాన్ పథకంలో పెట్టుబడి సాయం అందటం లేదు. తొలుత ఈ వర్గాలకు రైతు భరోసా ఇవ్వద్దనే ఆలోచన చేసినప్పటికీ ఇప్పుడు క్షేత్రస్థాయి నుంచి వస్తున్న అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఈ కేటగిరీలో ఉన్న వారికి కూడా పెట్టుబడి సాయం ఇవ్వాలని గుర్తించారట. ఎవరెవరికి? ఎంపీలకి. అంటే మల్లారెడ్డికి కొన్ని 100 ఎకరాలు ఉంటాయి. మల్లారెడ్డికి ఏటా ఒక సీజన్కే ఆయనకు సుమారుగా 50 లక్షల రూపాయలు వస్తాయి ఒక సీజన్కే. ఇక ఇట్లా పోతూ ఉంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు అందరికీ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారట. వాళ్ళకి పీఎం కిసాన్ సంబంధించి పీఎం కిసాన్ పథకంలో వాళ్ళకి వర్తించడం లేదు, కానీ రైతు భరోసా వర్తిస్తుందట. ఇది తప్పు నిర్ణయం. ప్రభుత్వం ఇటువంటి ఆలోచన చేస్తే కనుక వెనక్కి తీసుకోవాలి వెంటనే. ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు ఒక చిన్న స్థాయిలో కౌన్సిలర్కో, కార్పొరేటర్కో ఇచ్చినామంటే 5-10 ఎకరాలకి ఇస్తే ఏం కాదు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా ఇవ్వడమైంది నాకు అర్థం కాదు.
4 లక్షల రూపాయలు ఆల్రెడీ జీతం తీసుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి. అన్ని రకాల వెసులుబాట్లు వస్తాయి. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలకు ఇవ్వకండి మీరు. ఒక్కొక్కరు 100 ఎకరాలు ఉన్నాయి కదా, వాళ్ళందరికీ ఇస్తే ఎట్లా? మల్లారెడ్డి ఉదాహరణ తీసుకుంటే కొన్ని 100 ఎకరాలు ఒక సామ్రాజ్యం ఉన్నది ఆయనకి. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయనకు రైతు భరోసా ఇస్తే వద్దంటాడా? ఏటా 7,500 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నారు మీరు ఒక సీజన్కి. 100 ఎకరాలు ఉన్నాయంటే సుమారుగా 7-8 లక్షల రూపాయలు. ఏంది ఉత్త పుణ్యానికి వచ్చే పైసలు అవన్నీ ఏమన్నా? దయచేసి అటువంటి ఆలోచన విరమించుకోవాలి మీరు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎంపీలకు కనుక మీరు ఇటువంటి పథకం వర్తిస్తూ పోతే ఒక్కొక్కరికి 100 ఎకరాలు ఉన్నాయి. ఇక్కడ రైతులకు జరిగే న్యాయం కంటే కూడా వాళ్ళకు జరిగే న్యాయమే ఎక్కువ ఉంటుంది. ఖాళీ భూమి ఉంటాయి, వాళ్ళకి పైసలు పోతాయి. ఇక రాష్ట్ర మంత్రివర్గం కూడా ఆమోదిస్తే పంటలు సాగు చేయని భూములకు కూడా తప్ప మరే ఇతర షరతులు ఉండవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ధరణి లెక్కల ప్రకారంగా రాష్ట్రంలో 1.5 ఎకరాల సాగు భూమి ఉంది. వానాకాలం సీజన్లో గరిష్టంగా 1,30,00,000 ఎకరాల్లో రైతులు పంట సాగు చేస్తున్నారంటే 20 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయడం లేదు. ఈ లెక్క ప్రకారంగా 20 లక్షల ఎకరాల భూమి సాగుకు యోగ్యంగా లేనట్టుగా కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, స్థిరాస్తి వెంచర్లు జాబితాలో ఈ భూములు ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. ఇక ఏ కండిషన్స్ లేవట, ఖాళీ మీరు పంట వేస్తే అయిపోయి ఆ భూమిలో పంట వేస్తే అయిపోయి మీకు రైతు భరోసా పథకం వస్తుంది. సో కొంత ఈ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఇచ్చేటువంటి ఆ పద్ధతిని కొంత రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలి. ఇకపోతే తనకు అడ్డొస్తున్నాడని మామపై వేడి నూనె పోసిన కోడలు. ఎంత దారుణం తెలుసా అది? కరోనా సమయంలో పాపం